ఏపీలో విపక్షాల పొత్తు రాజకీయాలకు కొత్త రంగులు అద్దుతోంది. ఒకప్పుడు కలిసి నడిచి ఆ తర్వాత విభేదాలతో విడిపోయిన పార్టీలు ఇప్పుడు మళ్ళీ ఒక్కటవటం ఆసక్తి రేపుతోంది. అయితే అప్పుడు ఏ హోదా కారణంగా ఈ పార్టీల మధ్య చీలిక వచ్చిందో మళ్ళీ అదే అంశం వీటి మధ్య కీలకంగా మారేట్టుగా అనిపిస్తోంది. హోదా విషయంలో తప్ప బీజేపీతో తనకు విభేదాలు లేవంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. మరోసారి ప్రత్యేక హోదా టాపిక్ను ఎలక్షన్ ప్లాట్ఫామ్ మీదకు తీసుకొస్తున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఏపీ రాజకీయం రసవత్తర నాటకీయాన్ని తలపిస్తోంది. 2014 ఎన్నికల్లో కలిసి నడిచిన బీజేపీ, జనసేన, టీడీపీ 10 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కటయ్యాయి. ప్రత్యేక హోదా ఇవ్వడం లేదనే కారణంతో 2019కి ముందు బీజేపీతో విభేదించిన జనసేన, టీడీపీ ఎన్డీఏ నుంచి బయటకొచ్చాయి. అయితే ఇప్పుడు గతం మర్చిపోయి 2024 ఎన్నికలకు కూటమిగా సన్నద్ధమవుతున్నాయి. బీజేపీతో పొత్తుపై తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ప్రత్యేక హోదా విషయంలో తప్ప తానెక్కడా బీజేపీతో విభేదించలేదని చెప్పారు చంద్రబాబు. రాబోయే రోజుల్లో ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం ఎలాంటి న్యాయం చేస్తుందో చూడాలన్నారు. పార్లమెంట్లో రాజ్యసభ అయినప్పుడు స్పెషల్ స్టేటస్ హామీ ఇచ్చారు, కానీ ఆ రోజు బీజేపీ కూడా ఓటేశారు. కానీ అలయన్స్ పెట్టుకున్నామంటే, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం పెట్టుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా హామీ ఇచ్చారు, చేశారు, చాలా పనులు చేశాం. కానీ ఇంకా మనం చేసుకునే సమయంలో ఈ యొక్క సున్నితమైన విషయం మీ మారిగా అందరూ మాట్లాడుతూ ఉంటే నేను కూడా ఈ రాష్ట్ర ప్రయోజనాలు మీరంతా అపార్థం చేసుకుంటారని ఉద్దేశంతో పోయా. నేను ఆ రోజు పోకుంటే రాష్ట్రం ఎంతో ముందుకు పోయేది. నేను ఆ సెంటిమెంట్ కోసం అది కూడా ఇవ్వమని అడిగాను, ఇవ్వలేదు, నేను డిఫర్ అయ్యాను. అది తప్ప నాకు బీజేపీకి ఎక్కడ అభిప్రాయ భేదాలు లేవు, మీరు గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హోదా ఇస్తేనే ఎన్డీఏలో కలుస్తానని చంద్రబాబు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. పాచిపోయిన లడ్డూలు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలని గుర్తు చేసిన భరత్ ఏ ముఖం పెట్టుకుని బీజేపీతో కలుస్తున్నారని నిలదీశారు. నేను బీజేపీతో కలవను, పాచిపోయిన లడ్డూలు, ఎన్ని డైలాగులు కొట్టేశారే. మరి ఇవాళ తీసుకొచ్చి ధర్మ పోరాట దీక్షలు ఏమైనాయి? చంద్రబాబు నాయుడు గారు, ధర్మ పోరాట దీక్షలు ఏమైనాయి అండి? ఢిల్లీ వేదికగా నల్ల బట్టలు వేసుకుని ధర్మ పోరాట దీక్షలు చేశారు కదా. సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం డబ్బులు వాడుకుని మరి ఢిల్లీలో సభలు పెట్టారు కదా. దాని యొక్క విలువలు ఏంటి అని అడుగుతా ఉన్నా. ఎవరి వెర్షన్ ఎలా ఉన్నా ప్రత్యేక హోదా అంశం మరోసారి ఎన్నికల ఎజెండా కాబోతోందా అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అప్పుడు స్పెషల్ స్టేటస్ విషయంలో బీజేపీతో దెబ్బలాడిన జనసేన, టీడీపీ ఇప్పుడు ఆ విషయంలో ఎలాంటి హామీ లభించిందని ఎన్డీఏలోకి రీఎంట్రీ ఇచ్చాయనేది చర్చనీయాంశమైంది. కూటమిగా ఉన్న ఈ 3 పార్టీల మధ్య హోదా విషయంలో ఎలాంటి రాజీ కుదిరిందన్నది ఇంట్రెస్టింగ్ పాయింట్గా మారింది.